కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేసి హామీల అమలును ప్రారంభించాలి. మీరు చెప్పినట్టు 250 గజాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలి. మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల బంధువుగా మారారు. కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. ప్రకటన చేసి అమలును ప్రారంభించి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రేపటి నుండి 584 మండలాల యాత్రని ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి గారి విగ్రహం వద్ద ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు మొట్టమొదటిగా అమలు చేయాల్సింది ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా ఉద్యమకారుల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉండబట్టే ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మీరు తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన స్పష్టమైన చేయాలి. ఇమీడియట్గా ఒక కమిటీ వేయండి. ఇలా మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, దాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ ఈరోజు మాది యాదాద్రి భువనగిరి జిల్లా నుండి నందనం గ్రామం నుండి మేము 20 మంది ఉద్యమకారులము ఇక్కడ టీయూజేసీ మీటింగ్కు హాజరైనాము. మేము గత తెలంగాణ రాకముందు 2001 నుండి 2014 వరకు మా అందరి మీద కూడా ఒక్కొక్కరి పేరు మీద ఒక 18-20 కేసులు కూడా ఈరోజు మా మీద నమోదైనాయి. మేము చదువుకొని ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తరంలోనే ఈ తెలంగాణ ఉద్యమం ముందుకొచ్చింది. కాబట్టి అప్పటి నుండి నేటి 2014 వరకు కూడా మేము వివిధ కేసుల పాలయ్యి జైళ్ళ పాలయ్యి ఇవాళ నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఉద్యమకారులను అయితేనేది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కూడా మొన్న 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వము ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారులో కూడా ఉద్యమకారులకు ఏమి చేసింది కూడా లేదు. మరి కేసీఆర్ కూడా ఆ రోజు ఉద్యమకారులదే పరిపాలన ఉద్యమకారులకే ముందుంటుంది అని చెప్పి కూడా ఆయన మా ఉద్యమకారులను ఎక్కడ కూడా పేరెత్తి వడకనిచ్చే పరిస్థితి లేకుండే. మొన్ననైతే వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా 250 గజాల స్థలము మరి ఒక్కొక్కరికి వారి సంక్షేమ పథకాలు అన్నాడు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కానీ వారిని కూడా పలకరించింది దాఖలు లేవు. మరి మేము కూడా ఏమంటున్నామంటే నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి వెనుకబడ్డ సమాజం గురించి మేము వీళ్ళందరం కూడా మేము కాయ కష్టం చేస్తేనే బతికే రోజులలో కూడా ఆ రోజు మా అమ్మ నాయనలు చదువు చెప్పిస్తే మేము ఉద్యోగస్తులుగా మేము వస్తామనుకుంటాం కూడా మా జీవితాలు ఇవాళ ఎటుగాని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉన్నాయి. మా అందరికీ మరి ఉద్యమకారులకు పెన్షన్ ద్వారానైనా కూడా మరి 250 గజాల ద్వారానైనా కూడా అందుకొని మమ్మల్ని అందుకుంటే ఈ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వమైనా ఉద్యమకారులను ముందుకు తీసుకుపోతేనే తెలంగాణ సంక్షేమం ముందుకు పోతుందని ఈరోజు గొర్రెలు బర్రెలు ఉచితమైన పథకాలన్నీ పెట్టి ఈ తెలంగాణ సర్వనాశనమైంది. ఇప్పటికైనా కూడా ఉద్యమకారులను ఉసురు తలవకుండా ఈ సర్కారే కానీ ఏ సర్కారైనా కూడా ఉద్యమకారులకు మంచి ఏది ఉన్నతమైన ఇప్పుడు కోదండరామ్ గారు చెప్పినట్టు మరి వారి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వాళ్లకు ఏదైనా కూడా వాళ్ళకు గతంలో స్వాతంత్ర సమరయోధులకు ఫ్రీడమ్ ఫైటర్లకు ఎప్పుడైతే అది పెన్షన్ ఇచ్చిందో ఈరోజు కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి వారికి పెన్షన్ చేసి వారిని ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మరి వచ్చే ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుందని మేము మా భువనగిరి యాదాద్రి తరఫున మేము తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ. నా పేరు గంధమల శ్రీనివాస్. మేము యాదాద్రి భువనగిరి జిల్లా. నేను రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ. మరి ఈరోజు ఉద్యమకారుల మహాధర్నా మా రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి గారు ఒక పిలుపు ఇచ్చిండు. మరి ఈ అంతా ఉద్యమకారులంతా ఒకతాటిపై రావాలి. వచ్చినప్పుడే మరి సీఎం రేవంత్ రెడ్డికి మెసేజ్ పోతుంది. మనమంతా అక్కడ ఇక్కడ మీటింగులు పెడితే కాదు, ఉద్యమకారులంతా ఒక తాటిపై రావాలి, ఐక్యతంగా ఉండాలి. అప్పుడే మన ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో వాళ్లకు మెసేజ్ పోతుంది. కాబట్టి మా సుల్తాన్ యాదగిరి అధ్యక్షులు ప్రతి ఒక్క ఉద్యమకారుని అందరి దగ్గర పోయి కలిసి మాట్లాడి మీరంతా మరి మహాధర్నా ఉన్నది 12వ తారీఖు కాబట్టి అందరు రావాలని ఏకం చేసిండు. ఈ యొక్క ఉద్యమం ఇప్పటితో ఆగదు. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి మాకు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు
అవన్నీ అమలయ్యే వరకు మేము ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా మేము ఎక్కడికైనా చేస్తాం. మేము ఇంకా మాకు ఉద్యమాలు అంటే కొత్త కావు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఆ కుటుంబాన్ని పక్క పెట్టినాం, ఆస్తులను పక్క పెట్టినాం, మేము రోడ్డు మీదకి వచ్చినాం. మాకు ఇవి సమస్యలు పెద్ద కావు కాబట్టి మేము ఉద్యమం ఇస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మరి మా సీఎం రేవంత్ రెడ్డి మరి మా యొక్క మేనిఫెస్టోను అమలు చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టబోతున్నాడు. మరి మా ఉద్యమకారుల మరి మా డిమాండ్స్లను నెరవేర్స్తే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని మేము భుజాల స్కంధాలపై మరి వేసుకొని గెలిపిస్తాం. మమ్మల్ని పక్క పెడితే మీరు ఎక్కడ పోటీ చేసినా స్థానిక సంస్థలే కానీ మున్సిపాలే కానీ కార్పొరేషన్కే కానీ మిమ్మల్ని ఓడగొట్టి తీరుతామని మా ఉద్యమకారుల తరఫున నేను చెప్తున్నాను. టీయూజేసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నకు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పకుండా ఉద్యమకారులకు ఏమేమి హామీలు ఇచ్చారో ఆయన పక్కా నెరవేర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది అమరవీరులైనారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది పనిచేసిన ఉద్యమకారులకు గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో పెట్టినవి అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా ఫస్ట్ ఇది ఆరంభమే కాదు. ఇప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఉద్యమకారులను విజయవంతంగా చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ జరిగినా కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరం ఐక్యంగా ఉండి పోరాడతామని కోరుతున్నాం.